guys, today let's build a code on typing speed tester using Python. సో దానికి ముందుగా మనం టైం మాడ్యూల్ని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. కొన్ని ఫంక్షన్స్ యూస్ చేసి కోడ్ అయితే బిల్డ్ చేద్దాం. ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి టైపింగ్, అందులో టెక్స్ట్ అనే వేరియబుల్ని అయితే నేను పాస్ చేస్తున్నా. సో నెక్స్ట్ లైన్లో యూజర్ ఇంటర్ఫేస్ కోసం ఒక స్టేట్మెంట్ అయితే ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ కాదు, టైప్ ద ఫాలోయింగ్ టెక్స్ట్. ఓకే, సో నెక్స్ట్ లైన్లో ఇంకో ప్రింట్ స్టేట్మెంట్ తీసుకుంటున్నా. ఇందులో డైరెక్ట్గా టెక్స్ట్నే ప్రింట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ లైన్లో ఇంకో ప్రింట్ స్టేట్మెంట్ అయితే తీసుకుంటున్నా. ఇక్కడ నేను /n అని యూజ్ చేస్తున్నా. /n అంటే ఏంటో తెలుసు కదా మీకు, ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్ విచ్ ఇస్ యూజ్డ్ టు ప్రింట్ ద స్టేట్మెంట్ ఇన్ ద నెక్స్ట్ లైన్. So enter to start typing. Okay, press enter to start the typing. Enter కొట్టగానే మనకి we can start typing అనమాట. సో ఇంకొక ఇన్పుట్ మెథడ్ అయితే తీసుకున్నా, అందులో ఎంప్టీగా ఉంచేసాను. స్టార్ట్ టైం అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. ఇందులో టైం మెథడ్, ఫస్ట్ టైం అనేది మాడ్యూల్, సెకండ్ టైం అనేది మెథడ్. సో ఎండ్ టైమ్ స్టార్ట్ టైం రెండు తీసుకుంటున్నా. ఇంకొకటి టైప్డ్ టెక్స్ట్ తీసుకుంటున్నా. టైప్డ్ టెక్స్ట్ వేరియబుల్, ఇక్కడ యూజర్ ఇన్పుట్ ఇస్తున్నా, యూజర్ డిఫైన్ ఇన్పుట్ స్టార్ట్ టైపింగ్. ఓకే, ఇక్కడ ఇంకో వేరియబుల్ అయితే తీసుకుంటున్నా, టైం టేకెన్, ఎండ్ టైం మైనస్ స్టార్ట్ టైం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నా, వర్డ్ కౌంట్. ఇందులో లెంత్ ఆఫ్ టైప్డ్ టెక్స్ట్ డాట్ స్ప్లిట్ అనేది స్ట్రింగ్ మెథడ్, స్ట్రింగ్ మాడ్యూల్లో ఉంటుంది. సో ఇక్కడ మనం టైప్ చేసిన టెక్స్ట్ స్ప్లిట్ చేసి ఆ లెంత్ వర్డ్ కౌంట్లో మనకి సేవ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇంకొక ఫంక్షన్ అయితే తీసుకుందాం. సెకండ్ ఫంక్షన్ వచ్చేసి క్యాల్కులేట్ అక్యురసీ. సో ఇందులో నేను 2 వేరియబుల్స్ అయితే పాస్ చేస్తున్నా, యాక్చువల్ టెక్స్ట్, టైప్డ్ టెక్స్ట్. సో యాక్చువల్ టెక్స్ట్ ఈక్వల్స్ టు యాక్చువల్ టెక్స్ట్ డాట్ స్ప్లిట్, ఇది కూడా స్ప్లిట్ చేస్తున్నా. టైప్డ్ టెక్స్ట్ కూడా నేను స్ప్లిట్ చేస్తున్నా. యాక్చువల్ టెక్స్ట్ అంటే ఏం లేదండి, పైన టైపింగ్లో నేను టెక్స్ట్ అని ఇచ్చాను కదా, అదే యాక్చువల్ టెక్స్ట్. మళ్ళీ కొత్త వేరియబుల్ అనుకున్నారు, కొత్త వేరియబుల్ ఏం కాదు, అది ఆల్రెడీ యూజ్డే, దానికే నేను కొత్త నేమ్ ఇచ్చాను అంతే. సో నెక్స్ట్ ఇంకొక కరెక్ట్ వర్డ్స్ అని ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నా. అందులో క్యాల్కులేట్ చేద్దాం. సమ్ ఆఫ్ 1, ఇక్కడ నేను 1 ఫర్ a, t ఇన్ జిప్ ఫంక్షన్ అయితే యూజ్ చేస్తున్నా. ఇది షార్ట్ హ్యాండ్ ఫర్ లూప్ అండి. మనకి కోడ్ తక్కువగా 1 లైన్లో అయిపోవాలి అనుకుంటే ఇది యూజ్ చేయొచ్చు. షార్ట్ హ్యాండ్ ఫర్ లూప్, షార్ట్ హ్యాండ్ ఇఫ్ కండిషన్స్ అట్లా. సో a, t అంటే ఇక్కడ డిక్షనరీ ఫార్మాట్ తెలుసు కదా మీకు, కీస్ వాల్యూస్ అని, అది తీసుకున్నా. జిప్ ఫంక్షన్ ఎందుకు తీసుకున్నా అంటే ఇక్కడ మరి ఫర్ లూప్లో a, t అంటే డిక్షనరీ, కానీ నాకు కావాల్సింది టపుల్. అందుకే జిప్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే యాక్చువల్ టెక్స్ట్ని, టైప్డ్ టెక్స్ట్ని టపుల్లో రిటర్న్ చేస్తుంది. సో నెక్స్ట్ కండిషన్ రాసా, ఇఫ్ a = t అని. నెక్స్ట్ లైన్లో టోటల్ వర్డ్స్ అని ఇంకొక వేరియబుల్ తీసుకున్నా. ఇందులో కూడా యాక్చువల్ టెక్స్ట్ లెంత్, టైప్డ్ టెక్స్ట్ లెంత్ నేను మ్యాక్సిమంకి లైక్ క్యాల్కులేట్ చేస్తున్నా. సో నెక్స్ట్ అక్యూరసీ కావాలి కదా మనకి. సో కరెక్ట్ వర్డ్స్ బై టోటల్ వర్డ్స్, అది మనకు అక్యూరసీ ఇస్తుంది. అక్యూరసీ అనేది రిటర్న్ చేస్తున్నా. నెక్స్ట్ లైన్లో ఇంకొక ఫంక్షన్ అయితే యూజ్ చేద్దాం, క్యాల్కులేట్ స్పీడ్ అని. ఇది థర్డ్ ఫంక్షన్. వర్డ్ కౌంట్, టైం టేకెన్.
సో స్పీడ్ కదా మనకి టైం టేకన్ కావాలి, ఇంకా డిస్టెన్స్ కూడా కావాలి, జనరల్గా చెప్తున్నా. సో డిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ వర్డ్ కౌంట్, టైం టేకన్ వచ్చేసి టైం. సో మినిట్స్లో నేను క్యాలిక్యులేట్ చేస్తున్నా, టైం టేకన్ బై 60 మినిట్స్, 60 సెకండ్స్. స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు వర్డ్ కౌంట్ బై మినిట్స్. ఓకే, సో నెక్స్ట్ స్పీడ్ని రిటర్న్ చేద్దాం. ఓకే, మరి ఈ టూ ఫంక్షన్స్ అయితే కాల్ చేయాలి కదా. సో నేను పైననే కాల్ చేస్తున్నా, స్పీడ్ ఈక్వల్స్ టు క్యాల్కులేట్ స్పీడ్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. కింద ఏవైతే వేరియబుల్స్ పాస్ చేసామో అవే వేరియబుల్స్ ఇక్కడ పాస్ చేస్తున్నాం. సో నెక్స్ట్ అక్యురసీ కూడా నేను ఇక్కడ కాల్ చేస్తున్నా. అక్యురసీ అని ఒక వేరియబుల్ తీసుకొని అందులో క్యాల్కులేట్ అక్యురసీ అని ఇచ్చేస్తున్నా. కింద అక్యురసీకి కూడా మనం టూ వేరియబుల్స్ పాస్ చేసినాం కదా, అదే ఇక్కడ కాల్ చేద్దాం, పాస్ చేద్దాం. సరే, నేను చెప్పినా కదా యాక్చువల్ టెక్స్ట్ అంటే అది కొత్తది అనుకున్నారు, కొత్తదేం కాదు. టైపింగ్ ఫంక్షన్లో యూజ్ చేసిన వేరియబులే ఇక్కడ కూడా నేను పాస్ చేస్తున్నా. సో నెక్స్ట్ ఎఫ్ స్ట్రింగ్స్ యూజ్ చేసి ఒక 2 స్టేట్మెంట్స్ అయితే ప్రింట్ చేద్దాం. యువర్ టైపింగ్ స్పీడ్ ఈస్. సో స్పీడ్ అనేది మనకి డైరెక్ట్గా ప్రింట్ అయిపోతుంది. అది కూడా 0.2f అంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు ఏదో వీడియోలో చెప్పాను. 2 అంటే 2 డెసిమల్ పాయింట్స్ అనమాట, ఎఫ్ అంటే ఫ్లోట్, వర్డ్స్ పర్ మినిట్. సో నెక్స్ట్ ఇంకొక ప్రింట్ స్టేట్మెంట్ అయితే తీసుకున్నాం. ఇందులో కూడా ఎఫ్ స్ట్రింగ్స్ యూజ్ చేసి మనం అక్యురసీని ప్రింట్ చేద్దాం. స్పీడ్ ప్రింట్ చేసినాం కదా, అక్యురసీ కూడా ప్రింట్ చేయాలి కదా మరి. సో యువర్ అక్యురసీ ఈస్ అక్యురసీ ఇంటూ 100:0.2f. ఇది పర్సంటేజ్లో నేను ప్రింట్ చేస్తున్నా. ఓకే, ఒకసారి స్లాష్ అని యూజ్ చేయడం మర్చిపోయినా, మళ్ళీ అది సేమ్ లైన్లో ప్రింట్ అయితే కష్టం. ఓకే, ఇప్పుడు కోడ్ అయితే చూసుకున్నాం కదా. ఓకే, ఇంకోటి మర్చిపోయినా, టెక్స్ట్ మనం ఇవ్వాలి కదా, యాక్చువల్ టెక్స్ట్. ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ద లేజీ డాగ్. సో యాక్చువల్ టెక్స్ట్ అనేది ఇచ్చేసినాం, మరి అది టైపింగ్ దాంట్లో పాస్ చేయాలి కదా. సో టైపింగ్ ఫంక్షన్ అయితే ఇక్కడ నేను కాల్ చేసిన. ఓకే, ఒకసారి కోడ్ అంతా తీసుకుందాం. ఓకే ఫైన్, రన్ చేద్దాం ఇక. చూడండి, నాకు టెక్స్ట్ వచ్చేసింది. ఎంటర్ కొట్టగానే స్టార్ట్ టైపింగ్ అని వచ్చింది. నేను పైననే ఇస్తున్నా ఇక్కడ. ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్ ఓవర్ ద లేజీ డాగ్. ఓ ఓ ఓ ఓ ఏంది ఎర్రర్ వచ్చింది? ఎక్కడ టైం టేకన్, ఎండ్ టైం, స్టార్ట్ టైం కరెక్ట్గానే ఉంది. ఓకే, అక్యురసీలో టైం టేకన్ ఇవ్వాలి. టైప్డ్ టెక్స్ట్ ఇచ్చిన. ఓకే, స్పీడ్లో టైం టేకన్ ఇవ్వాలి. ఓకే, మళ్ళా రన్ చేసినా కదా, మళ్ళా సేమ్ టైప్ చేద్దాం. ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్ ఓవర్ ద లేజీ డాగ్. ఓకే, నాకు వచ్చింది. యువర్ టైపింగ్ స్పీడ్ ఈజ్ 50.94 వర్డ్స్ పర్ మినిట్ అంట. అక్యురసీ వచ్చేసి 77.78%. ఓకే, ఇక్కడ ఇంకేదో మిస్ అవుతుంది మనకి. ఒకసారి కోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఇంకోటి నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. యువర్ అక్యురేట్ టైపింగ్ స్పీడ్. ఓకే, మరి అక్యురేట్ టైపింగ్ స్పీడ్ని ప్రింట్ చేయాలి కదా. ఇంకొక వేరియబుల్ అయితే తీసుకుందాం పైన. అక్యురేట్ ఈక్వల్స్ టు అక్యురేట్ స్పీడ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ అక్యురసీ. సో స్పీడ్ ఇంటూ అక్యురసీ మనకి అక్యురేట్ స్పీడ్ వచ్చేస్తుంది. అదే ప్రింట్ చేస్తున్నా ఇక్కడ. సేమ్ స్లాష్ అని ఇస్తున్నా నెక్స్ట్ లైన్ కోసం, ఇక్కడ తీసేస్తున్నా. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం.
మళ్ళీ సేమ్ ఇస్తున్నా. ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్ ఓవర్ ద లేజీ డాగ్. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అక్యురసీ 77.78% వస్తుంది. అండ్ ఇక్కడ స్పీడ్ వచ్చేసి 51.32 వచ్చింది. అక్యురేట్ టైపింగ్ స్పీడ్ ఇస్ 39.391 వర్డ్స్ అంట. మళ్ళీ రన్ చేద్దాం. ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ద లేజీ డాగ్. ముందు రన్ చేసినప్పుడు జంప్స్ని నేను ఇవ్వలేదు, అంటే లాస్ట్ కేసు ఇవ్వలేదు. సో అందుకే అక్యురసీ నాకు 77.78 వచ్చింది. ఇప్పుడు కరెక్ట్ వచ్చింది, 100% వచ్చింది. సో మీరు కూడా ట్రై చేసి కమెంట్ బిలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.